నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. టీడీపీలోకి వచ్చే కొంచెం హుషారుగా ఉన్నట్టున్నారు. నేను ఎప్పుడు హుషారుగా ఉంటాను, సేమ్ ఎనర్జీ. ఓకే, అది ఇంకొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టున్నారు. లేదు, నేను ఎప్పుడు లాస్ట్ 6 years నుంచి కూడా కొద్దిగా యాక్టివ్గానే పాలిటిక్స్ చేసాం, కానీ మనం ఏదో ప్యాసివ్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు. సరే, అంటే వైసీపీ నుంచి అసలు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది మీరు? వైసీపీ నుంచి మెయిన్ రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, బేసిక్గా నేను నష్టపేట పోటీ చేస్తానన్నాను. ఎందుకు పోటీ చేస్తానన్నా అంటే మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసాము, కొన్ని పర్మిషన్స్ తెచ్చాము, కొన్ని ఇనిషియేట్ చేసినవి ఉన్నాయి, అవి ఫినిష్ చేయాలని. రెండవది ఏంటంటే, మనం ఒక మార్క్ దీనిలోకి వచ్చిన దానికి పాలిటిక్స్లో ఉన్నా, మీరు జర్నలిస్ట్గా ఉన్నా, ఏదో ఒక మార్క్ క్రియేట్ చేద్దాం ఉంటాం కదా. ఊరికే మనం ఏదో క్యారవాన్ లాగా మూవ్ అయ్యి ప్రతిసారి తిరుగుతూ ఉంటే దిస్ నథింగ్. పని ఫినిష్ చేస్తే మనకు ఒక మార్క్ అని ఉంటుంది. అది చేయాలి అంటే యూ నీడ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. దానికోసమే ఇక్కడే ఉంటే నేను చేయగలను అనేది నా ఉద్దేశం. అందుకే వెన్ దిస్ సైడ్ మేము వేరేగా ఆలోచిస్తున్నాము అని అన్నారు. అంటే సరే, అది మీ ఇష్టం, మీరు వేరే దారిలో వెళ్తున్నారు, నేను వేరే దారిలో వెళ్తాను అని చెప్పాను. అంటే జనాలు ఏమనుకుంటారంటే వైసీపీలో టికెట్ ఇవ్వలేదని, ఇచ్చే ఆలోచన లేనట్టుంది వాళ్ళకి అని ఈయన ముందు నుంచి టీడీపీలో టికెట్ సెట్ చేసుకున్నారు అంటున్నారు. అదే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏమంటే మీరు చెప్పింది, ఇంకోటి ఏంటంటే మేము పబ్లిక్ ఏమన్నా ఫోన్ కాల్స్ అందరికీ చేసి, ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నీ చేసి చెప్పేది ఏంటంటే, పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము బీసీకి ఇద్దాం అనుకున్నాం, అందుకే మార్చామని చెప్తాం. సో ఏదో ఒకటి కరెక్ట్గా చెప్తే నేను ఆన్సర్ చేయగలను. సో పబ్లిక్లో ఒకటి చెప్తున్నారు, ప్రైవేట్గా ఒకటి చెప్తున్నారు. అది వాళ్ళు కరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేయము. కరెక్ట్ ఆన్సర్ ఇస్తా ఉంటారు, అంతే కదా. రెండింటికి ఒకసారి ఇటు ఆన్సర్ చేస్తే ఆ క్వశ్చన్ అడిగి, ఈ ఆన్సర్ చేస్తే ఆ క్వశ్చన్ అడిగితే చెప్తా ఉంటారు. ఏం ఉపయోగం ఉంటుంది? మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మీ టీం అంతా 7 seats గెలిచారు కదా, ఇప్పుడు కూడా 7 seats గెలుస్తారంటారా మీరు? ఓన్లీ ఎంపీగా గెలవటం అదొక ఇదైతే 7 అసెంబ్లీ సీట్లు గెలవటం అనేది ఇంకా ముఖ్యం. వాళ్ళని కూడా గెలిపించుకోవాలి మీరు. అదే ఇంకా ముఖ్యం. అది గెలిపించుకుంటేనే కదా మనం ఈ ఏరియాలో మన వల్ల ఇది జరిగింది అనేది ప్రూవ్ చేసుకోవాలంటే 7 గెలిపించుకుంటేనే అవుతుంది కదా. 7 మరి అరవింద్ బాబు కొంచెం డౌట్గా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. పాప ఆయన 5 సంవత్సరాల నుంచి పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత కూడా కష్టపడ్డాడు, పనిచేశాడు, తిరిగారు. ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క ఇల్లు దాదాపు 5-6 సార్లు తిరిగాడు. ఆ సింపతి ఉంది ఆయనకి. రెండోది ఏంటంటే, అర్బన్ ఓటర్ అనేవాడు చివరిలో డిసైడ్ అవుతాడు, అటు ఇటు. సో అది ఇప్పుడు ఈ 1-2 రోజులు అయిపోద్ది, డిసైడ్ అవుతారు. సో అప్పుడు మీకు తెలుస్తుంది, ఎలక్షన్ రోజు తెలుస్తుంది ఎలా వెళ్తుంది అనేది. ఐ థింక్ ఆయనకి ఫేవరబుల్గానే వెళ్తుందని నా ఉద్దేశం. అరవింద్ బాబు గారు ఫేవరబుల్. ఆయన కూడా మరి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరినీ, 7గురిని కోఆర్డినేట్ చేసుకోవటం, అందరితో కూడా మనం వాళ్ళని ఎక్కడైనా కొద్దిగా వీక్ పాయింట్స్ ఉంటే మనం యాడ్ చేయటం, మన వీక్ పాయింట్స్ ఉంటే వాళ్ళు యాడ్ చేయటం. సో ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్. ఏదో మొత్తం నేను చేయటం అని కాదు, మొత్తం వాళ్ళు చేయటం అని కాదు. వాళ్ళు కొంత చేస్తారు, మనం కొంత చేస్తాం. సరే, యాజ్ ఎ డైనమిక్ ఎంపీగా మీ పార్లమెంట్ సెగ్మెంట్లో యూత్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మే 13వ తారీఖున పెద్ద ఎత్తున వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మొదటిది, వినియోగించుకునేటప్పుడు మీరన్న న్యూ జనరేషన్ కాబట్టి కులాలకి మతాలకి అతీతంగా ఎవరైతే ఈ ప్రాంతంలో గెలిస్తే మంచి జరుగుతుంది, ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేది ఆలోచించి ఆ దిశగా ఓటేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుతాం. వాళ్ళు వేస్తూ అందరితో వేయించాలని కోరుతున్నారు. యూత్ అందరూ వచ్చి ముందుకు వేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ పాపులేషన్ కూడా బిలో 40 years ఆల్మోస్ట్ 70% ఉంటున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ మా దగ్గర బాగా ఉంటుంది, 84-85% ఉంది పోయినసారి. సో ఈసారి అది కూడా క్రాస్ అవుతుందని అనుకుంటున్నాను. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు బీసీ కార్డ్ అని చెప్పేసి ఇప్పుడు బీసీ అంటా ఉన్నారు ఎక్కువ. అంటే బీసీ అని ఇప్పుడు కొత్తగా పెడితే ఓట్లు వేసేస్తారంటారా? పాలిటిక్స్ అన్న తర్వాత, రాజకీయ పార్టీలు అన్న తర్వాత కార్డు వాళ్ళు ప్లే చేస్తారు, ఇంకో ఆప్షన్స్ అన్నీ చూసుకుంటారు, సో క్యాలిక్యులేషన్స్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకొని వాళ్ళు చేయటం ఉంటుంది. అయితే నాకున్న ఇదేమిటంటే, లాస్ట్ ఎలక్షన్ కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి ఇక్కడ పల్నాడులో ప్రజలు బియాండ్ క్యాస్టే చేస్తారని నా నమ్మకం. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ అంతే జరిగింది. ఇక్కడ ఎవరైతే అవసరమో ఈ ప్రాంతానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళని ఆశీర్వదిస్తారని నమ్మకం. సార్, అసలు మీరు రత్తయ్య గారి అబ్బాయి, అలాంటిది ఎన్టీఆర్ గారితో కానీ వాళ్ళ ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది. అలాంటిది మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే రాజకీయ ఎంట్రీ ఎందుకు ఇచ్చారు?
నాన్నకి బాగా అనుబంధం ఉంది ఎవరితో ఎన్టీఆర్ గారితో, సీనియర్ ఎన్టీఆర్ గారితో చాలా టైం స్పెండ్ చేసేవారు అంతా కూడా. బట్ ఆఫ్టర్ దట్ నేను ఎప్పుడు ఆయన్ని దూరంగా చూడటం తప్పి ఒకటి సార్లు చూడటం తప్పించి. బట్ దాని తర్వాత ఎప్పుడు ఐ థింక్ 2 సార్లు 2004లో కాంగ్రెస్లో పోటీ చేయాల్సింది, అప్పుడు వేరే కారణాల వల్ల చేయలేదు. సో వీఆర్ ఆల్వేస్ ఎన్టీఆర్ దాంట్లో ఉన్నారు ఆ ఫ్రెండ్స్ గ్రూప్ కానీ అంతా కూడా. సో అందుకని ఎప్పుడు కూడా టీడీపీలో చివరి దాకా వచ్చేది కానీ ఎప్పుడు సీట్ అని ఎప్పుడు రాలేదు. సో అది నా సంబంధం లేదు, నేను అడగలేదు టీడీపీలో కానీ. బట్ వైఎస్ఆర్సీపీలో అప్పుడు యంగ్స్టర్ని పెట్టాలని చెప్పి జగన్ గారు చూస్ చేయడం జరిగింది. చూస్ చేసి నాకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇది మీ నాన్నగారి డెసిషన్ కాదా, మీ ఓన్ డెసిషనా? ఎంట్రీ అనేది నా డెసిషన్ అని కాదు, అది యాక్సిడెంట్ ద్వారా అయ్యేది. సో యంగ్స్టర్స్ని వచ్చి జిల్లాలో కొద్దిగా ఫోకస్ అవ్వటం. అంటే నేను అంటే ఎక్కువ మీకు టీడీపీ తోటి అనుబంధం ఉంది మీ ఫ్యామిలీకి? అలా ఏం లేదు, అట్లేం లేదు. పొలిటికల్గా అనేది ఎన్టీఆర్తో అనుబంధం ఉంది. ఓకే. ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంది, కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు దాంట్లోనే నాన్నగారు పోటీ చేయటం కానీ, విడిపోయిన తర్వాత ఇక్కడ పేరెడ్డి గారు పోటీ చేయడం, వీళ్ళందరూ అప్పుడు అటువైపు ఉండి పోటీ చేశారు. అంతే, అక్కడే ఉంది. అంతకంటే బట్ వీఆర్ ఆల్వేస్ న్యూట్రల్. ఓకే. నథింగ్ అటువైపు ఉన్నామా ఇటువైపు ఉన్నామని కదా, న్యూట్రల్గా ఉన్నాం ఎప్పుడు. ఓకే. అందుకే ఇటు నుంచి వచ్చారు మీరైతే, ఎంట్రీ వైఎస్ఆర్సీపీ నుంచి. అంతే. ఆ ఫ్యామిలీతో బాగా క్లోజ్ ఉన్నారేమో, అటు వెళ్ళకోకుండా మీరు ఇట్లా ఎందుకు వచ్చారని నేను అనుకుంటున్నాను. ఆయనతో సీనియర్ ఎన్టీఆర్తో క్లోజ్ ఉండేవారు, బట్ ఆఫ్టర్ దట్ ఈ పరిచయమే కానీ నెవర్ ఇది. సో ఆపర్చునిటీ కేమ్ ఫ్రమ్ దట్ సైడ్. 14లో అందరూ కూడా ఆ రోజు అదర్ సైడ్ వెళ్తుంటే మనం ఒక్కనే అప్పుడు జగన్ గారి వెనక మళ్ళీ నిల్చోరు ఉంది, స్ట్రాంగ్గా నిల్చోరు. అందరూ అప్పుడు అన్నారు ఇది కరెక్ట్ కాదు కదండి. బట్ స్టిల్ వి సైడ్ సపోర్టింగ్ దట్. మరి మేము అంత స్ట్రాంగ్గా మీరు ఆయనకి సపోర్ట్గా ఉన్నారు, ఇప్పుడు మీరు టీడీపీకి వచ్చేస్తుంటే కనీసం ఎందుకు వద్దు అని చెప్పి కూడా అనలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమిటంటే నన్ను నర్సరావుపేట నుంచి మారుద్దామని అనుకున్నారు. ఆ మారుద్దాం అనుకున్నప్పుడు ఆ చెప్పిన రీజన్స్ చాలా ఫిల్మ్జీగా ఉన్నాయి, కరెక్ట్గా. అండ్ చెప్పిన రీజన్స్ కంటే కూడా సరే పొలిటికల్ పార్టీ నడుపుతున్నప్పుడు కన్విన్స్ చేయడానికి చెప్తారు అనుకోండి. బట్ ఓవరాల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. ఇది కరెక్ట్ కాదు కదా, మనం యువర్ దేర్ ఈవెన్ ఇందాక అన్నట్లు హార్డ్ టైమ్స్ ఉన్నప్పుడు. సో ఐ సెడ్ వాళ్ళు డెసిషన్ తీసుకున్న దారిలో వెళ్తూ ఉన్నారు. సో వెళ్తున్నప్పుడు మీ డెసిషన్ మీరు తీసుకున్నారంటారు. మనమేమి ఎవరికి అన్యాయం చేయలేదు, లేకపోతే ఏ విధంగా మనమేమి లబ్ధి పొంది ఏదో చివరిలో రావటం అనేది అలా ఏం లేదు. సో ఐ రెస్పెక్టెడ్ ఇట్ డెసిషన్. ఐ థింక్ ఆయన కూడా ఈ రెస్పెక్టెడ్ మై డెసిషన్. అసలు ఎన్నిసార్లు కలిసారు సార్ మీరు సీఎం గారిని? ఎప్పుడు? అసలు మామూలుగా ఈ 5 yearsలో మీరు చాలాసార్లు కలిసి ఉంటాం. అవునా? అంటే ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా సరిగా అపాయింట్మెంట్ ఇవ్వరు అని చెప్తా ఉంటారు. అలా ఏం లేదు, నీ పని ఉంటే కనుక ఆబ్వియస్లీ మీట్. నేను చాలామంది ఇంటర్వ్యూ చేశాను వైసీపీ వాళ్ళు కూడా, వాళ్ళు పాపం చాలా మొత్తుకున్నారు, మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదా. మిగతా వాళ్ళలాగా నేనేదో రోజు వెళ్ళి నేను అక్కడ ఆఫీస్ ముందు కూర్చొని ఏదో చిన్న వాటికి వెళ్ళలేదు, లేదు. వెళ్తే ఇంపార్టెంట్ అయితే మనకేమన్నా కాన్స్టిట్యుయెన్సీకి జనానికి పని ఉంటే మనం వెళ్తాం, లేకపోతే ఆయన ఏమన్నా చెప్పాలనుకుంటే పిలవటం. అంటే కృష్ణ వచ్చాడంటే ఏది ఇంపార్టెంట్ వర్క్ అయితేనే అపాయింట్మెంట్ అడిగాడు అని చెప్పి అనుకుంటారంటారా? అదర్వైజ్ ఐ డోంట్ ఆస్క్ ఫర్ అపాయింట్మెంట్. సరే, ఇప్పుడు పల్నాడు అనగానే రేపు ఎలక్షన్స్ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, రేపు ఎలక్షన్స్కి కూడా బాగా గొడవలు జరిగితే మీరు హ్యాండిల్ చేయగలరా? క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. టీడీపీ క్యాడర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు ఎలక్షనీరింగ్ ఒకళ్ళు 5-6 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సీనియర్స్ చాలా మంది ఎత్తుకు పై ఎత్తు వాళ్ళు వేయగలరా, ఎట్లా చేయగలరు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో వాళ్ళు క్యాడర్ గట్టిగా చేస్తారు. ఎట్లేదు సార్, నరసరావుపేట కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఇప్పుడు నాయకులందరూ కూడా మిమ్మల్ని కలుపుకుని వెళ్తున్నారు. వాళ్ళతో ఎరపతినేని గారు కానివ్వండి, వీళ్ళందరితో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మీకు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా ఎలా ఉంది మీకు? నేను ఎప్పుడు అసలు ఆయన కలవలేదు, ఎప్పుడు ఆయన గురించి మాట్లాడలేదు, నాకెందుకు డిస్టర్బెన్స్ ఉంటుంది? చెప్పుకున్నారు బయట ఎంతమంది ఉండేది, ఇప్పుడు ఓకే పర్లేదేమో. చూడడానికి 100 చెప్పుకుంటారు, ఎవరితో నాకు డిస్టర్బెన్స్ అయితే ఎవరితో లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను, కానీ రోజు కూర్చొని వాళ్ళని విమర్శించి వీళ్ళు విమర్శించి ఆ పనులు అయితే మనం చేయలేదు కదా. క్యాడర్ వైపు నుంచి అయితే, కార్యకర్త వైపు నుంచి అయితే
పొద్దున కూడా చూసారు మీరు, అందరు టీడీపీ క్యాడర్ అందరూ వచ్చారు. సో దే వెల్కమింగ్ అస్. వాళ్ళు కూడా ఇష్టం కదా, ఎవరో కుర్రాడు వచ్చి పని చేస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అందరినీ కలుపుతూ ఉన్నాడు అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక దగ్గర మనం చెప్పుకోలేకపోతే ఇంకో దగ్గర చెప్పుకోవచ్చు అనేది ఒక అవెన్యూ ఇప్పుడు దొరికింది. మనం పైగా జిల్లాలో ఉండేవాళ్ళని, మనం ఏదో హైదరాబాద్ ఢిల్లీలో ఉండేవాళ్ళం కాదు. సో క్యాడర్ కొద్దిగా ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్ ఉంటుంది. టీడీపీ క్యాడర్ అందరికీ కూడా మిమ్మల్ని ఎంపీగా పెట్టడం ఇష్టమేనా? మరి వాళ్ళైతే బాగానే యాక్సెప్ట్ చేస్తారు, నన్ను యాక్సెప్ట్ చేయకుండా అయితే లేరు. ఎందుకంటే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు పని చేసేవాళ్ళు కావాలి. మన మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఈ ప్రాంతంలో కోరుకునేది ఏంటంటే కొద్దిగా అవైలబిలిటీ ఉండేవాళ్ళు, కొద్దిగా నీతి నిజాయితీలతో ఉండేవారు, కొద్దిగా మొహం మీద మాట్లాడేవాళ్ళు, మరీ ముఖ్యంగా పని చేసేవాళ్ళు, కొద్దిగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశారు. సో ఇవన్నీ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు నాకన్నా కదా కాస్ట్ పార్టీ ఇవన్నీ దాటి ఆలోచిస్తారు ఇక్కడ వాళ్ళు. మనమే బౌండరీస్ గీసుకొని కూర్చుంటాం. ఈ క్యాస్ట్ పెడితే ఇదో వద్ది, ఈ క్యాస్ట్ పెడితే వాళ్ళందరూ వేసేస్తారు, ఇవన్నీ సుత్తే ఆర్గ్యుమెంట్స్ ఏం ఉండవు. దే లుక్ బియాండ్ ఆల్ దోస్ థింగ్స్. తెలియదు వాళ్ళు ఇక్కడ ఇవన్నీ అర్బన్లో మేబీ అవుతాయేమో మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ బియాండ్ పార్టీ చూస్తారు, బియాండ్ కాస్ట్ చూస్తారు. మంచివాడైతే అవతల పార్టీలో ఉన్నప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు కూడా నాకు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడికి కనిపించినా నవ్వుతూ వస్తారు, సార్ పలకరిస్తారు. ఇదివరకు టీడీపీ వాళ్ళు కూడా అంతే పలకరించేవారు. వాళ్ళకి తెలిస్తే జెన్యున్ పర్సన్ మంచివాడు అనుకుంటే కనుక ఆబ్వియస్లీ. ఇప్పుడు మీరు ఇక్కడ టీడీపీలోకి వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ, ఈ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా మీకు టచ్లోనే ఉన్నారా? టచ్లో ఉండడానికి ఇబ్బంది కదా, వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది. టచ్లో ఉంటే కంటే కూడా ఎప్పుడైనా రోడ్ మీద ఎప్పుడు కనిపిస్తే విష్ చేస్తారు, బాగున్నారు సార్, హార్ట్ఫుల్గా విష్ చేస్తారు. అదేదో వేరే కాకుండా మామూలుగా అయితే ఏంటి ఈయన మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు లేకపోతే వాడుకునే ఇది అలా లేదు. ఇన్స్టెడ్ దేనో ఏమనుకుంటారంటే మనం మిస్ అయిపోయామనుకుంటారు. చాలా వరకు అంటే మేము వినటం కూడా ఆయన మేము మిస్ అయిపోయామని చెప్పిన వాళ్ళు ఎక్కువ. సో ఆ ఇంప్రెషన్ కొద్దిగా క్రియేట్ చేసాము. సో లెట్స్ హోప్ అది ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పి. ఏ పార్టీలో ఉన్నా మంచో కొద్దిగా బాగానే ఉంటే కనుక, బాగానే పనిచేస్తే కనుక దే అప్రిషియేటివ్. దూరం నుంచి అప్రిషియేట్ చేస్తారు, బాగా చేస్తున్నాడు చేయని అని. సార్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీకేమనిపించింది? 7-8 years బ్యాక్ ఒకసారి ఏదో కాలేజ్ ఫంక్షన్కి వస్తే కూడా కలిసాను నేను. ఈజ్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, దట్ ఈస్ ఫర్ షూర్. మీకు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? ఇద్దరిలో ఎవరు ఇట్లా? ఇంకా అంటే నేను మా ఇంటరాక్షన్స్ చాలా ఈ 2 నెలల నుంచి కూడా బాగా నేను ఇక్కడ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాను కాబట్టి కొన్ని కలవటం ఇదంతా కాదు. మనం ఏమన్నా ఇష్యూస్ మీద వాటి మీద వెళ్ళినప్పుడు ఆ వచ్చే అవుట్పుట్ మీద దాని మీద మనం బేస్ అయ్యి మనం ఒక అభిప్రాయానికి వస్తాం. అప్పుడు ఆన్సర్ చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం అన్ని ఇష్యూస్ మనం తీసుకోలేదు, వెళ్ళలేదు. ఎందుకంటే ఈ 2 నెలలు క్యాంపెయిన్గా సరిపోయింది. సో వన్స్ అది వచ్చిన తర్వాత మనం ఒక మేబీ 1 year 1.5 year తర్వాత మీరు అడిగితే క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. ఓకే ఓకే అంటే అంటారు కొంతమందిని అడుగుతూ ఉంటే లోకేష్ గారితో అసలు మా అనుబంధం ఇలా ఉంది అని చెప్తూ ఉంటుంటారు. మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఇట్స్ ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి ఫ్రెండ్లీగానే ఉంటుంది అంతే. అంతకంటే ఈజీ టు టాక్, మాట్లాడటానికి ఈజీగానే ఉంటుంది. సో మోర్ దెన్ దట్ ఇంకే అన్లెస్ ఇది కిటీ పార్టీ కాదు కదా. సో ఇవన్నీ కూడా మన అభిప్రాయానికి రావాలి అంటే ఆ క్రైసిస్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకున్నాము అనే దానిపైన అప్పుడైతే అభిప్రాయం ఒకటి చెప్పినానే కరెక్ట్. కానీ ఇప్పుడు ఆయన పనులు ఆయన ఉన్నాడు, నా పనులు నేను ఉన్నాను. సో ఈరోజు నేను ఒక అభిప్రాయానికి వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్. ఓకే. ఇప్పుడు మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటి? ఇప్పుడు ఇంకా చేయాలనుకున్నది ఏంటి? ఎంపీగా ఉన్నప్పుడు చేసినవి ముఖ్యంగా వర్కిప్పుడు సేలాని ప్రాజెక్ట్ ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మాచర్లో. అది మేము పర్మిషన్ తీసుకొచ్చాము. రెండవది మెడికల్ కాలేజ్ ఒకటి తెచ్చుకోగలిగాం. 3 ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం, ఒకటి ఇక్కడ తెచ్చుకోగలిగాం. హైవేస్ ఒక దాదాపు 3,000 కోట్లతో తీసుకురాగలిగాం. ఇంటింటికి కుళాయి జలజీవన్ మిషన్ అని చెప్పి దానికి 500 కోట్లు తెచ్చాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దాంతో పాటుగా ఇజ్రాయెల్ గవర్నమెంట్తో ప్రాజెక్ట్ పెట్టించగలిగాం. ఇలా వీవ్ డన్. కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చాం, 2 తీసుకురాగలిగాం. సో హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, వీటన్నిటి మీద కూడా లాస్ట్ 5 yearsలో
తీసుకువెళ్ళటం జరిగింది. వీటితో పాటు వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ మనము సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి పెట్టించాము. దాంతోపాటు డొంక రోడ్స్, ఏదైతే పొలాలకు వెళ్ళే రోడ్స్, ఫామ్ రోడ్స్ ఉంటాయి, దాదాపు 450 కిలోమీటర్ల రూపాయి కూడా గవర్నమెంట్ నుండి తీసుకోకుండా వేయించగలిగాం మేము రైతులు కలిసి. ఓకే, 450 కిలోమీటర్స్. అంటే ఎలా ముందుకు వస్తారనేది ఉదాహరణ. సో ఇవన్నీ లాస్ట్ 5 years చేసాము. సో ఇది ముందుకు వెళ్ళాలి కదా. మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళామంటే ఏముంటుంది, మన మార్కు వచ్చాడు వెళ్ళాడు అని ఉంటుంది. వర్క్ కంప్లీట్ చేస్తే అది సాటిస్ఫాక్షన్ కదా. వర్క్స్ అన్నీ కూడా నెక్స్ట్ 5 yearsలో కంప్లీట్ చేయాలని నా ఉద్దేశం. ఓకే సార్, నరసరావుపేటలో మీకు మెజారిటీ తగ్గొచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా ఎలక్షన్ 1 రోజులు ఉంది కదా. అరవింద్ బాబు గారిది లాస్ట్ టైం -32,000 కదా. దాన్ని మనం ఎంత తీసుకొచ్చినా 5,000 10,000 లీడ్లో తీసుకొచ్చినా ఇట్స్ 40,000 ప్లస్ అని కౌంట్ చేసుకుంటాను. అంతే కదా, మైనస్ నుంచి ప్లస్లోకి వచ్చాడు కదా. సో అలా ఇట్స్ డోంట్ అంటే మెజారిటీ ఇది అది ఎంత ఎక్కువ వచ్చింది నా ఓన్లీ గోల్ ఈస్ 7కి 7 ఎలా, అది టార్గెట్ మెయిన్. అంతే, 7కి 7 గెలిచి 2 లక్షలు రావచ్చు మెజారిటీ, 7కి 7 గెలిచి 50,000 కూడా రావచ్చు. ఓకే, సో ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దాట్. 7 గెలవటం ఎలా అని ఆలోచన దగ్గర ఉన్నారా? గెలుస్తామంటున్నారా? జనం గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, 7కి 7 గెలిపించేదానికి అన్నీ రెడీ చేసుకుని ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫుల్ రెస్పాన్స్ వస్తూ ఉంది క్యాండిడేట్స్కి. మీరు చూసుంటారు నామినేషన్స్లో కూడా. నామినేషన్లో ఎంత స్వచ్ఛందంగా వచ్చారు అందరూ, అంత ఎండ అంతా కూడా. ఐ థింక్ ఆ పీపుల్ అయితే ఉంది. గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ రావాలి, కొత్త పార్టీ అధికారంలోకి రావాలి, క్లియర్గా ఉంది. ఒకవేళ అటు ఇటు అయ్యి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి పరిస్థితి? నేను దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ఆ దృష్టిగా అయితే నేను ఆలోచించలేదు. ఐ థింక్ కష్టం రావటం. ఎందుకంటారు సార్? ఎందుకంటే లాట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ, ఏమీ డెవలప్మెంట్ వైజ్ పెద్ద జరగలేదు అనేది చాలా గట్టిగా వెళ్ళింది. అయినా సంక్షేమ పథకాలు ఇచ్చాను నేను, వాటితోనే గెలుస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సంక్షేమ పథకాలు ఇచ్చాము గెలుస్తామంటే దానికి బేసిస్ ఏంటంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాల మీద గెలిచారు, కానీ ఆయన ప్రాబ్లం ఒకటి చూసి దానికి సొల్యూషన్ కనుక్కున్నాడు. ప్రాబ్లం ఏంటి, ఆ రోజు హెల్త్ కేర్, ఆరోగ్యశ్రీ ఇబ్బంది పడుతున్నారు, దానికి సొల్యూషన్ తీసుకున్నారు. రెండోది ఫీజు రీయింబర్స్మెంట్, దానికి ఇబ్బంది పడుతున్నారు, ఫీజు కట్టలే కానీ దాని సొల్యూషన్. తర్వాత మూడవది రైతు రుణమాఫీ, ఆ రోజు చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు. సో ఆ ప్రాబ్లం చూసి సొల్యూషన్. బట్ ఇక్కడ ప్రాబ్లంగా చూస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలి అనే దానికే చూస్తున్నారు. దానికి పీపుల్ అంత ఐ డోంట్ థింక్ అప్రిషియేట్ చేయరు. రెండోది ఉంది ఏంటంటే, అందరూ అనుకుంది ఆ రోజు నవరత్నాలు అంతా అనౌన్స్ చేసినప్పుడు ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుందో అది జరుగుతూ నవరత్నాలు ఇస్తారని అనుకున్నారు. ఓన్లీ ఇదే ఇస్తారు అనుకోలేదు. మిగతాన్ని ఆపేసి డెవలప్మెంట్ ఆపేసి నవరత్నాలు ఇచ్చారంట. మిగతాన్ని ఆపేసి ఓన్లీ ఇదే ఇస్తామని ఎవరు అనుకోలేదు, ఎవరు ఊహించలేదు. ఐ థింక్ విల్ బ్యాక్ ఫైర్ బిగ్ టైమ్. అండ్ ఆల్సో థర్డ్ రీజన్ ఈజ్ ఈ ఎమోషన్ బాండ్ అనేది ఏదైతే ఉందో అది క్యాడర్లో చాలా మిస్ అవుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ క్యాడర్లో విత్ లోకల్ లీడర్తో ఎందుకు మిస్ అవుతూ ఉంది అంటే, వాళ్ళకి ఏమి బెనిఫిట్ కానీ వాళ్ళు అడిగిన పనులు కానీ ఏమీ చేయలేకపోయారు. క్యాడర్కి చేయలేకపోయారు. ఇందాక మీరు అంటూ ఉన్నారు కదా, సీఎంని కలవలేదు మేము అది ఇదని. సరే, సీఎంని కలవలేదు, నేను కంప్లైంట్ చేస్తాను. వీళ్ళు ఎన్నిసార్లు క్యాడర్ని కలిసారు అడగండి. వీళ్ళు అసలు కలిసి ఉండరు. వీళ్ళు చాలా మంది అసలు కలిసి ఉండకపోవచ్చు, కలిసిన వాళ్ళ ఇష్యూస్ తీసుకోక టేకప్ చేయక ఇదంతా. క్యాడర్ నువ్వు అలా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి ఆ ఎమోషన్ బాండ్ లేకపోతే ఎవరి కోసం మేము ఇంత కష్టపడాలి అనే స్థితికి వచ్చారు ఇప్పుడు. అది మొన్నటిదాకా మాస్క్ చేశారు. ఆ ఎమోషన్ లేకపోయినా కానీ వైఎస్ఆర్సీపీ మాస్క్ చేస్తూ వచ్చింది. ఏదో ఆర్టిఫిషియల్గా ఈఫోరియా క్రియేట్ చేసి, ఏది సిద్ధం సభలను పెట్టి అది చెప్పి ఇది చెప్పి, ఇట్స్ ఆల్ ఆర్టిఫిషియల్. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు లిటరల్గా వెళ్ళి ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ వెళ్ళి బతిమాలుకుంటున్నారు.
మేము తప్పు చేసాము ఇది అయిపోయింది మర్చిపోండి వచ్చి పని చేయండి బతిమాలే పరిస్థితికి వచ్చారు. సో క్యాడర్లో అది లేనప్పుడు మనం గెలిపిస్తే మనకి అనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్యాడర్లో లేనప్పుడు అది జనంలో కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ వైసీపీ టు విన్. ఇప్పుడు ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ అని పెట్టారు కదా సార్, అతని వల్ల ఏమైనా మీకేమైనా ఓటింగ్ అదేమన్నా డిఫరెన్స్ వస్తుంది అనుకుంటున్నారా? నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇక్కడ వాళ్ళు బియాండ్ క్యాస్ట్ దాటి ఓటేస్తారు, అప్పుడు పార్టీ దాటి కూడా ఓటేస్తారు. పార్టీ దాటి కూడా వేసేస్తారు. మనిషి ఎవరు ఉపయోగపడతాడు ఇక్కడ ఈ ప్రాంతానికి అని ఐ థింక్ డెలికేట్. అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మీ మీద పోటీగా తీసుకొచ్చారు అంటే మీకు అక్కడ ఉన్నప్పుడు అతనికి మీకు పరిచయం ఉన్నట్టుంది కదా? మంచి ఫ్రెండ్ యాక్చువల్. లైఫ్ అప్పుడప్పుడు ఎలా టర్న్స్ తీసుకుంటా అనేదానికి ఉదాహరణ ఇది ఉన్న. మరి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరికే పెట్టారు కదా? పెట్టినా మనం చేయాల్సిన పని మనం చేయాల్సిందే. భగవద్గీత చెప్పినట్టు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయను ఆయన. అంతేగాని ఇప్పుడు టచ్లో ఉన్నారా అనిల్? లేరు. నేను వచ్చేసిన క్యాండిడేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి టచ్లో లేరు. ఇక ఉంటే అది మనం చేయలేము యాక్చువల్లీ, వర్క్ చేయలేము అది. అయితే ఫ్రెండ్స్ ఇద్దరికి పోటీ అదే అనుకోవాలి. అదే అనుకోవాలి. బట్ ఒకళ్ళే లేదు. యాక్చువల్లీ 5-6 months బ్యాక్ నా దగ్గరికి ఒక కుర్రాడు వచ్చాడు. పోయినసారి ఐప్యాక్లో పనిచేస్తున్నాను. సో ఆయనకి పని చేస్తున్నాడు, నాకు బాగా తెలుసు అబ్బాయి, నెల్లూరులో పని చేస్తున్నాను వచ్చాడు. నాకు వచ్చినప్పుడు నేను అతనితో అంతా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నెల్లూరులో అన్ని గెలిపించాలని చెప్పి. సో ఆ అబ్బాయి మొన్న అంటున్నాడు, సార్ ఇప్పుడు నేను ఎవరిని గెలిపించాలని మీరు ఏమన్నా ఆ రోజు అలా అన్నారు, చూడండి సార్ అలా ఏందో అంత కూడా. అదే లైఫ్ అంటే. సో ఎటు అందరికి ఎటు వస్తుందో తెలియదు. అయితే మీరు గెలిచినా మీ ఫ్రెండ్ హ్యాపీగా ఉంటారేమో. దిస్ పాలిటిక్స్ అలా ఎవరి ఎఫర్ట్ ఫుల్ పెడతాం. నా ఎఫర్ట్ నేను పెడతాను, నాకు తెలిసి ఆయన కూడా ఆయన వైపు నుంచి ఫుల్ ఎఫర్ట్ పెడతారు. దీంట్లో నో కాంప్రమైజ్. 7 గెలవాలనేది టార్గెట్తో ముందుకు వెళ్తాను. ఎట్టి పరిస్థితులు గెలిపించడానికి అంత ఫుల్ ఎఫర్ట్ మనం పెట్టాల్సింది. దాంట్లో మనం ఒక 1% కాంప్రమైజ్ అయినా వద్దంటే ఈ ప్రాంతంలో మరీ కూడా మీకే డ్యామేజ్ అవుతుంది కదా. డ్యామేజ్ కంటే కూడా మీ మీద నమ్మకం పెట్టుకున్నారు కదా మెయిన్, అది మన క్రెడిబిలిటీ పోతుంది. దాంట్లో నో కాంప్రమైజ్. వర్క్ చేయాలి, 7 గెలవాలి. ఓకే. మీకు మీ నాన్నగారు ఏమైనా గైడ్ చేస్తూ ఉంటారా సార్? యా నాన్నగారు చేస్తారు, చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ దే వర్కింగ్. మా ఫ్యామిలీ అందరూ ఉన్నారు, వాళ్ళు నాకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. చాలామంది చేస్తున్నారు. కార్యకర్తలు మీతో ఎలా ఉంటున్నారు సార్? కార్యకర్తలు బాగున్నారు, దే డూయింగ్ వెల్. అంటే కొంతమంది అంటే దగ్గర రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. కొన్ని చెప్పుకోండి. నా దగ్గర మీరు కొత్తగా వచ్చారు కదా, నాదంతా ఓపెన్ డోర్ పాలసీ. మా యూనివర్సిటీలో ఎంత ఓపెన్ డోర్ పాలసీ ఇక్కడైనా ఓపెన్ డోర్ తలుపు తీసుకొని చేయటమే. చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు లిటరల్గా బెడ్రూమ్ ఒకటే రాలే. ఇంకా నేను అదే అంటున్నా, ఇందాక అంత ఇక్కడ వచ్చేసారు. కొంతమంది కింద వరకు పెట్టేస్తారు సార్, అంత రాలేదు. ఆయన ఆ రూమ్ ఒకటే ఖాళీ ఉన్నట్టుంది, వచ్చారు మొత్తం. దానిలో కూడా వస్తారు, బెడ్రూమ్లో కూడా ఓపెన్ చేసిన అక్కడికి వచ్చేవాళ్ళు అనుకున్నారు. అంత సో దే హ్యావ్ దర్ యాక్సెస్. అంటే ఎలక్షన్స్ అని ఇచ్చారా లేకపోతే ఎప్పుడు? లేదు, ఎప్పుడు మై 365 days యాక్సెస్ అవుతుంది. వాళ్ళు ఎలా అంటే లిటరల్గా వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో ఉన్నాడా లేదా, ఇంట్లో లేకపోతే ఈ అవర్లో ఇక్కడ ఉంటాడు, అక్కడ వెళ్ళిపోవచ్చు, అక్కడ లేకపోతే. సో వాళ్ళకి మొత్తం స్కెడ్యూల్ అంతా అంటే రోజు కూడా చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు ఈ అవర్లో ఎక్కడ ఉంటారని తెలుసు. సో దే బాధ్యత. సార్ మీరు జంగా కృష్ణమూర్తి గారికి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అది ఇట్స్ నాట్. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇది యూ కెన్ కొలాబరేట్ విత్ ఎనీవన్. జిల్లాల మొత్తంలో కూడా ఒక్కరిని కూడా నేను వెళ్ళిపోతా ఉన్నాను, దారిలో నేను వెళ్తా ఉన్నాను, నాతో పాటు మీరు కూడా ఒక్కరు కూడా నేను ఫోన్ చేసి అడగలేదు. యాక్చువల్లీ వస్తే కొంతమంది నా దగ్గరికి, సార్ మేము కూడా అంటే వస్తామంటే నేను చెప్పాను, అయ్యా
నా కోసం మిమ్మల్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గర తాకట్టు పెట్టలేదు. మీరు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ యాక్సెప్ట్ చేసి ఆయన రమ్మని మీకు గౌరవం ఇస్తానంటే నేను మాట్లాడి చేస్తాను. తీసుకెళ్ళి ఎవరి దగ్గర కూర్చోపెట్టను. ఇది నేను ఒకరితో కాదు, యూ కెన్ కొలాబరేట్ విత్ ఎనీవన్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఫ్రాంక్గా చెప్తాను, అందరికీ మాత్రం ఫోన్ మాత్రం చేసి అడిగాను. ఏమని అడిగానంటే, నేను ఇలా నుంచుంటున్నాను, మీరు చేయగలిగిన సాయం మీరు చేయండి, సపోర్ట్ చేయండి, ఆస్వాదించండి. బట్ అట్ ద సేమ్ టైం నేను అంటే టీడీపీ క్యాడర్నా అందరిని అడిగాను, వైసీపీ క్యాడర్ అందరినీ కూడా, జస్ట్ విష్ మీ, మంచి మనసుతో విష్ చేయండి అంతే. బట్ నేను ఇటు రండి, ఇటు చేయండి, ఇలా చేయండి అని మాత్రం నేను ఎక్కడ. వైసీపీ క్యాడర్ ఎవరు వద్దని లేదా మిమ్మల్ని? ఎక్కడికి? టీడీపీలోకి వెళ్తున్నాను విషయం అన్నప్పుడు వద్దంటామని కాదు, మీ మిస్ అని చెప్పారు చాలామంది. ఓకే, తెలుసు, వాళ్ళకి అర్థం అవుతుంది కదా, ఉండాల్సింది కదా, వాళ్ళకి అర్థమైంది కదా. 7 నెలల నుంచి 8 నెలల నుంచి దే నో ద స్టోరీ, ఏమైంది, ఎలా అవుతుంది, ఎందుకు అవుతుందని. వాళ్ళే చాలాసార్లు వచ్చి ఏం సార్ ఇంత ఇంక మిమ్మల్ని కూడా ఇలా పెడితే ఎలా, ఇబ్బంది పెడితే ఎలా, తప్పు కదా అని చెప్పి వాళ్ళే చెప్పారు. యాక్చువల్లీ అదర్ సైడ్ నుంచి క్యాడరే చెప్పారు. సో అలాంటప్పుడు వాళ్ళకి అడగడానికి కూడా వాళ్ళు కూడా మొహమాటం కదా. తెలుసు తప్పు ఎక్కడ జరిగిందో, ఇదంతా కూడా జరిగినప్పుడు వాళ్ళకి వాళ్ళు అడగలేరు కదా. మీకు నచ్చిన ఫుడ్ ఏంటి సార్? మా ఏరియాకి వెళ్తే ఇటువైపు మాచల్లా గురిజాలు వెళ్తే మటన్ బాగా చేస్తారు. అక్కడ అన్నిట్లో కంటే దానికంటే కూడా కర్డ్ చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. సో ఈ 2 కాంబినేషన్స్ ఉన్నాయమ్మా. కర్డ్, మటన్. ఇక్కడ మామూలుగా వెజిటేరియన్ నేను నష్టపెట్ట. ఇటు ఐ ప్రిఫర్ వెజిటేరియన్ అండ్ ఎగ్. సో అది అటు సైడ్ వెళ్తే మటన్ వేస్తారు, మటన్ బాగా చేస్తారు. నీట్, మీరు వెళ్ళేప్పుడు హైదరాబాద్లో ఎప్పుడు ట్రై చేయండి. ఓకే, మీ క్రష్ ఎవరు? ఇప్పుడేం క్రష్ ఉంటారండి బాబు, పెళ్ళి అయిపోయి పిల్లలు ఉంటారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే నేను చాలా చోట్ల చదివాను. అండ్ మీరు అబ్బాయిల ద్వారా ఫ్రెండ్షిప్ చేసినట్టున్నారు. మా స్కూల్ అంతా అబ్బాయిలే ఉన్నారు ఎక్కువ. తర్వాత ఇంటర్మీడియట్ కూడా బాయ్స్ స్కూలు. సో దాని తర్వాత ఇంజనీరింగ్లో కోవిడ్. సో లేరా అసలు అమ్మాయిల ఫ్రెండ్ అనే ఎవరు లేరా మీకు? ఇంజనీరింగ్లో ఏముంటారండి, వాళ్ళ పనులు చూసుకుంటారు. క్లాసెస్ 5-6 గంటలు ఉంటాయి, ఎవరి పనులు చూసుకుంటూ వెళ్ళిపోతాం, ఏముంటుంది దాంట్లో, అంతే. మీరు చాలా చేంజ్ చాలా కష్టం సార్. మీ ఫ్రెండ్స్ ఎలా పడుతున్నారు మీతో? లేదు, వాళ్ళు పర్లేదు. ఐ ఎంజాయ్ డూయింగ్ థింగ్స్ విత్ పీపుల్. ఏదో ఒకటి స్పోర్ట్, ఇంకోటి ఆడటం, కూర్చొని మాట్లాడటం, కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అనేది ఐ కాంట్ డూ దట్. ఓ యా, నేను ఇందాక చెప్పాను కదా, అంటే మీ 7 సీట్సే కాదు టోటల్గా. నేను ఇందాక చెప్పిన రీజన్స్ ఉన్నాయి కదా. అదే కార్డర్, వైఎస్ఆర్సీపీ కార్డర్ ఈజ్ డిసోసియేటెడ్ పూర్తిగా. రెండవది జనంలో ఏముందంటే, ఇందాక చెప్పిన నవరత్నాలే కాదు మిగతా అన్నీ కూడా అవుతాయి అనుకున్నారు. అవి అవ్వకుండా ఓన్లీ ఏ అవుతున్నాయి అనేది, ఇవే వస్తున్నాయి, ఇవి కూడా అనేది దాని మీద ఉంది. సో ఈ 2 ఇష్యూస్ అనేది చాలా స్ట్రాంగ్ ఇష్యూస్. దీంతో పాటుగా ఆ ఎమోషన్ కరెక్ట్ పోయింది. ఎంత పోయింది అంటే చెప్పొచ్చో లేదో, మొన్న ఆయన మీద దాడి జరిగింది. కుర్రాడు ఆకతాయి కుర్రాడు వేసాడు. మామూలుగా అయితే అది చాలా ఫైర్ అప్ అవ్వాలి అంత క్యాడర్లో. నథింగ్, ఏమి లేదు. ఆ ఎమోషన్ కనెక్షన్ ఉండాలి కదా, ఆ బాండ్ అదంతా ఉండాలి కదా. సో అది. అండ్ ఆల్సో థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ ఐపాక్ టీమ్ అనేది ఆయన పూర్తిగా మోసం చేశారు 8-9 మంత్స్ నుంచి. ఆయన గ్రౌండ్ రియాలిటీ ఇవ్వలేదు, ఎక్కడ సరి చేసుకోవాలో చెప్పలేదు. ఆయన ఐఫోరియాలో ఉంచి ఇప్పటిదాకా మోసం చేసుకుంటూ వచ్చారు. ఆయన కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు వాళ్ళు. చేయటం వల్లే మాతో హ్యాండిల్ చేయటం కూడా అలా తప్పుగా హ్యాండిల్ చేయడం జరిగింది. వీళ్ళు ఐపాక్ వాళ్ళు ఏదైతే మనం వీళ్ళని అట్టేసేద్దాం ఇటేసేద్దాం ఏమవుదని చెప్పి. సో వన్స్ నేను కానీ లేకపోతే మాగుంటు గారు కానీ వేమిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ దే సెడ్ హెల్ విత్ ఇట్, ఇది కరెక్ట్ కాదని, దెన్ పూర్తిగా అప్పుడు కిందకి రావడం జరిగింది. ఇదంతా క్రియేట్ చేసింది ఎవరు, ఈ డిస్కంటెంట్ అంతా అంటే ఐపాక్. వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చి 150 సీట్లు 170 సీట్లు గెలుస్తామని చెప్పి ఇచ్చి. సో అక్కడ నుంచి అది దాని తర్వాత మళ్ళీ ఇంకో చేసిన తర్వాత ఇదేంటంటే ఆయన ఈఫోరియాలో ఉంచడానికి ఆ సిద్ధం సభలను పెట్టి దానికి తెలిసి ఎంత ఖర్చు పెట్టారు, చాలా ఖర్చు పెట్టారు. సో జనం చూపించేటప్పటికి అగైన్
అదేదో కానీ బట్ మేము సర్వే చేస్తే సిద్ధం సభలకు వెళ్ళేవాళ్ళు గుడ్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ 27-28% ఆఫ్ ద మేము ఉన్నే వచ్చాము మేమే ఓటే పోవట్లేదు అని చెప్పారు. అదే అనేది జనాలు రావటం ముఖ్యం కాదు కదా, వాళ్ళందరూ ఓట్లు ఊరికి వచ్చాం మేము మా చూడటానికి వచ్చాం పిక్నిక్ లాగా వచ్చాం అంటున్నారు వాళ్ళు. అందరూ అంటున్నారుగా మేము వచ్చామని చెప్పి ఎక్కమన్నారు అని చెప్పి మంది అంతా ఉంది అందుకని వచ్చాం మేము సరదాగా అని చెప్పి. సో దట్ షోస్ అంతే, అవన్నీ ఓట్లు కాదు అట్ ద సేమ్ టైం దట్స్ అది 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 ఇట్స్ జస్ట్ షో చేయడానికి చేశారు అంతే అది. బట్ యాక్చువల్ థింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. అండ్ దాని తర్వాతది ఈ రీజన్ ఒకటి, తర్వాతది మేనిఫెస్టో దే ఇస్ నథింగ్ న్యూ ఇన్ దట్. ది ప్లాన్ ఫర్ ద స్టేట్ అనేది కొత్తగా ఏం న్యూ లేదు. సరే టీడీపీ వైపు ఉందా అదన్నా, ఇప్పుడు టీడీపీ వైపు ఉందా లేదా అని ఆలోచించరు జనం. అధికారంలో ఉన్నవాడు ఏం చేస్తాడు మళ్ళీ ఇంకోసారి అనేది ఆలోచిస్తారు. దే వోంట్ టాక్ అబౌట్ వాట్ అపోజిషన్ విల్ చేస్తా దాని గురించి ఆలోచించరు. సో ఇవన్నీ లేనప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ లో అవుతూ ఉంటాయి, నెంబర్స్ అన్నీ లో అవుతూ ఉంటాయి. అదే ఇప్పుడు చూస్తుంటే ఏ సర్వే చూసినా మీకు వస్తుంది కదా 50-60 కంటే దాటలేదు బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. సో దిస్ వెరీ గుడ్ ఛాన్స్. టీడీపీ కాడర్ కష్టపడుతుంది. లీడర్స్ కనుక కాడర్ని మోటివేట్ చేసి ఈ వారం రోజులు గట్టిగా చేయిస్తే కనుక, మేమున్నామని నమ్మకం కలిగిస్తే కనుక తప్పకుండా టీడీపీ వస్తుంది. లీడర్స్ కానీ క్యాడర్ అంతా కూడా పబ్లిక్లో ఉండటం కానివ్వండి, అందరికీ దగ్గరగా ఉండి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆ నమ్మకం గట్టి కలిగించాలి కదా. మేము ఉన్నాం, మీరు చేయండి, గెలుస్తున్నాం. ఇంకా నమ్మకం కలిగించాలంటారా? ఉండాలి కదా, లాస్ట్ ఎలక్షనీరింగ్ ప్రాసెస్లో నమ్మకం కలిగించాలి. ఇప్పుడు దాకా మేము చేసుకుంటూ వచ్చి అవును కష్టపడ్డారు. ఎన్ని డోర్ టు డోర్ నేను రోజు విలేజ్తో మాట్లాడుతూ ఉంటాను. మనం ఆడిట్ చేస్తాము, మా స్టాఫ్ ఆడిట్ చేస్తారు, వాళ్ళే సొంతంగా తిరుగుతున్నారు, రోజు తిరుగుతున్నారు. వాళ్ళకి ఏమి అవసరం? గెలిపించుకోవాలని అంతే. పార్టీ మీద ప్రేమ, అభిమానం అంతే. నేనేమన్నా వాళ్ళకి ఏమైనా ఇచ్చానా, లేకపోతే నేను ఏమైనా చేశానా, లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమైనా చేశాడా? ఏం చేయలేదు కదా. ఇదే టైం స్పెండ్ చేస్తున్నారు, ఎఫర్ట్ స్పెండ్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు కదా. ఏంటి ఓన్లీ ప్రేమతో చేస్తున్నారు అంతే. అది ఇటువైపు ఉంది ఇప్పుడు టీడీపీలో, ఆ క్యాడర్లో జనాల్లో ఉంది, క్యాడర్లో ఇటువైపు ఉంది. అటువైపు అది పూర్తిగా పోయింది. క్యాడర్ లేరు, నాయకుల్లో కూడా ఏముంది చేసిన ఇదే కదా, చూసాం 5 సంవత్సరాలు వచ్చింది. సో అది వచ్చిన అన్ని స్టేజ్ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు మేక్ ది కామెంట్. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు కదా సార్, ఆయనతో మీకు ఎట్లా ఉండేది? బాగానే ఉండేది. అప్పుడు ఆయన చాలా ఇబ్బంది పెట్టి అంతా చేశారు, అప్పుడు మీకు ఏమనిపించింది? అడగండి ఒకసారి. ఆయనకి యాక్చువల్లీ లాయర్ని సజెస్ట్ చేసింది, లాయర్తో మాట్లాడింది, అంతా చేసింది ఫస్ట్ మీరేనా? నేనే చేయటం జరిగింది. ఆయన ఏదో సుత్తిలో నోట్ పెట్టుకుంటే వాళ్ళందరినీ కొద్దిగా వాళ్ళు మన మనిషి, మన క్లయింట్ అని ఫీల్ అయ్యి చేసేవాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళు పెట్టుకోండి అని చెప్పి నేను సజెస్ట్ చేస్తే ఆయన సో లాస్ట్ 3.5 years నుంచి ఆ లాయర్తోనే ట్రావెల్ అయ్యాను. ఓకే, ఈ విషయం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి? మరి తెలుసు అంటే మీరు సపోర్ట్ చేశారంటే మళ్ళీ అప్పుడు గుడ్ టైమ్స్లో ఉన్నారు వాళ్ళిద్దరు. అప్పుడు గుడ్ టైమ్స్లో ఉన్నారు వాళ్ళేమి అప్పుడు మరీ అంత ఫాలో అవుట్ అవ్వలేదు. అవునా? అప్పుడు మాట్లాడుకుంటున్నాను. ఆ టైంలో సజెస్ట్ చేసింది నేను. ఇష్యూస్ అప్పుడే వస్తున్నప్పుడు సజెస్ట్ చేశాను. తర్వాత కొట్టి అంతా అప్పుడు కాదు, ముందు కొద్దిగా ముందు స్టార్టింగ్. మళ్ళీ ఆయనకి ఇక్కడ ఉండి ఇచ్చారు కదా సార్. ఇప్పుడు హోప్ విల్ విన్. మా ఆయన కూడా చాలా ట్రై చేశారు, టికెట్ లాస్ట్ మినిట్ వరకు కూడా టెన్షన్గా. అక్కడ ఆయన కాన్ఫిడెన్స్ ఇస్తే బాగుండేది. బీజేపీ కదా బీజేపీ వాళ్ళ ఇష్టం కదా. థ్యాంక్ యూ.